రాక్షసులకు గురువు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కుట్రలు కుతంత్రాలు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి రూపాయలు 20 లక్షల కోట్లు. 2034 వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే. పాలేరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 2034 కాకపోతే 2100 సంవత్సరం దాకా కూడా మీరే పాలించండి. కానీ ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలకు మీ వల్ల ఏం ఉపయోగం జరుగుతూ ఉంది? మీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉందా, లాభం జరుగుతూ ఉందా? ప్రజలు మీ అధికారంలో మీ వద్దున్నప్పుడు సంతృప్తిగా ఉన్నారా అనేదాన్ని ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. పోయి అధికారం మాదే అని చెప్పేసి స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన అయిపోదు. అధికారం మీకు ఎందుకు ఇవ్వాలి? ప్రజలను మీరు ఏ రకంగా చూసుకుంటూ ఉన్నారు, వాస్తవాలు ఏంది అని చెప్పేసి కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఈరోజు నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు మా పెన్షన్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు బతిమలాడుతూ ఉన్నారు. ఈరోజు టీచర్స్గా మమ్మల్ని నియమించండి, నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి అభ్యర్థులు వేడుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మాకు గాలిలో ఉద్యోగాలు ఇవ్వరని చెప్పి చెప్తలేరు, ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాటిని భర్తీ చేయకుండా ఇలా నిరుద్యోగుల పట్ల అన్ని అంశాల్లో మీరు వ్యత్యాసం చూపించుకుంటా, వాళ్ళను చిన్నచూపు చూసుకుంటా, వాళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మీరు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సరైన సమయం వస్తుంది. చనిపోయినా చరిత్రలో నిలవాలి. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టం. జంపనవాగులో ఏడాదంతా నీళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. బీఆర్ఎస్ గద్దెలు ఇంకో దాంట్లో మాట్లాడదాం. భూ బకాసురులు, కబ్జాదారులు, హత్య చేసేటోళ్లకు, రాష్ట్ర దోచుకునేటోళ్లకు, రాక్షసులకు కేసీఆర్ గురువులాగా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి కుట్రలు కుతంత్రాలు పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. శకుని మామ పన్నాగాలు పన్నినట్లు దుర్యోధన వంశానికి వెంట పెట్టుకొని ప్రజాపాలనను పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నర్సింగ్ కళాశాల ప్రారంభం, మానేరు లింక్ కెనెల్, జేఎన్బీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉన్నారని, మరిచ సుబహులు వీళ్ళు ఏడికి పోయినా ఈ పాట తప్ప మరొకటి లేదు రేవంత్ రెడ్డిది. నువ్వు పరిపాలన ఈ మాటలు తగ్గి, ఈ సభలు అవసరంలే, నీ పరిపాలన నచ్చినప్పుడు ఈ సభలు అవసరంలే, ఈ సన్మానాలు, మీ స్పీచ్లు ఇవేవి కూడా పనిచేయి. మీరు పరిపాలన చక్కగా ఉంటే మీరు మాట్లాడకుండా మీ గురించి ప్రజలు మాట్లాడతారు. మీ గురించి ప్రజలు అరే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు వచ్చినాయి రా బాయ్ అని చెప్పేసి చెప్తారు. ఇలా రైతులు ఎట్లయితే కేసీఆర్ను గుర్తుంచుకోరు. సరే మంచి చేసినా చెడు చేసినా రైతు బంధు సమయానికి వేసిండు, రైతు రుణమాఫీలు చేయలేడు, అది పక్కన పెడితే ఈ అనేక అంశాల్లో కేసీఆర్ కొంతవరకు అయితే మేలు చేసిండని చెప్పేసి రైతులు గుర్తుంచుకుంటా ఉన్నారు. వెనుక పట్ల జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు గమనించకపోయినా వాళ్ళకు జరిగిన మేలు అయితే వాళ్ళు గుర్తించుకుంటా ఉన్నారు. ఆ రకంగా మీరు పనిచేసుకుంటే తప్ప మీకు భవిష్యత్తు లేదు. బాబా బొమ్మర్దల ముసుగులో అసెంబ్లీకి వస్తున్నారని ఫైర్ అయ్యారు. చివరికి మరిషుడి రాముడి చేతిలో చావు తప్పలేదన్నారు. నాడు మాయలేడి రూపంలో వస్తే నేడు సోషల్ మీడియా మరిచ సుబహులు విష ప్రచారం చేస్తున్నారని, లేని అవాక్కులు చవాకులు పేలుతున్నారని, వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవలే తమ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని, మొదటి సంవత్సరం కూడా పూర్తి కాకముందే ఒక పక్క శుక్రాచార్యుడు, ఇంకో పక్క మరిచ సుబహులు కాంగ్రెస్ గద్దె దించాల్సిందేనని బయలుదేరారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, ప్రభుత్వంపై కారు కూతలు కూస్తున్నారని కేసీఆర్ కేటీఆర్ను హరీష్ రావును ఉద్దేశించి కామెంట్స్ చేశారని చెప్పేసి రావాలి. కేసీఆర్ చేతిలో రూపాయలు 20 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పేసి, వేల కోట్లు, లక్షల కోట్లు అని చెప్పేసి మాటలు తప్ప చేతలు లేనటువంటి మీ ప్రభుత్వం. 20 కోట్లుంటే వార్త అయినప్పుడు జూమ్ చేస్తుంది. 20 కోట్లుంటే వాటిని ఎక్కడ బయట పెడతా ఉన్నారు? 20 లక్షల కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి దాదాపు మళ్ళీ ఒకవేళ నిజంగా వాళ్ళ అవినీతి ద్వారా అది ఇట్లా సంపాదించుంటే ఈ రాష్ట్రం ఇంకా 10-20 ఏళ్ళు సుభిక్షంగా బతికేటువంటి డబ్బదంతా కూడా. మరి 20 లక్షల కోట్లను ఎందుకు 1,00,000 కోట్లను కూడా వెనక్కి తీయలేకపోతా ఉన్నారు? ఎందుకని చెప్పేసి 1,00,000 కోట్లను కూడా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేరు? నిజంగానే కేసీఆర్ అక్రమాలు చేసిండు,
మరి అక్రమాలను ఎందుకు బయటపెట్టడంలో మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు, మీరు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరు అదే అడుగుతూ ఉన్నారు. నోరు చూస్తే ఫోన్ ట్యాపింగ్, నోరు చేస్తే జైలు రెడీగా ఉంది, జైలు రెడీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి ఎందుకని చెప్పేసి ఒక్కసారన్నా వాళ్ళని జైలుకు పంపడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. అంతర్గతంగా చర్చలు జరిగి మీ పాత కేసులు ఏమైనా తవ్వుతారన్న భయంతోనే వీళ్ళను సైలెంట్గా పక్కన పెడతా ఉన్నారని చెప్పేసి వాస్తవాలు అవి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి చర్చలు. వాటిని మీరు ఖచ్చితంగా క్లారిటీ చేయాలి, ప్రజలకు వాస్తవాలు ముందు పెట్టాలి, లేకపోతే నష్టం మీకే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో ఆయన చేతిలో రూపాయలు 20 లక్షల కోట్లు ఉండేవని, వాటిని దేనికి ఖర్చు చేశారో, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో కూడా తెలియదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నిధులతో ఏడాదికి 2 లక్షల ఇండ్లు కట్టిన 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని అన్నాడు. డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల పేరిట పేదలను కేసీఆర్ దగా చేశారని సీఎం రేవంత్ అన్నారు. నేడు నందమూరి తారక రామారావు వర్ధంతిని గుర్తు చేశారు. ఒకనాడు తెలుగు వారంటే మద్రాసీలు అని పిలుస్తున్న సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నాడు పేదవారికి పట్టెడన్నం పెట్టాలని, పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టారని చెప్పారు. నేడు తమ ప్రభుత్వం ఆ బియ్యం పథకాన్ని మరింత వినూత్నంగా అమలు చేస్తుందన్నట్టు వివరించారు. అందుకే దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. నాణ్యమైన బియ్యంతో ప్రతి పేదవాడి కడుపు నింపాలని ప్రయత్నించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.15 కోట్ల మందికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే ఉన్నవారు ఎవరైనా చనిపోవాలన్న పరిస్థితి ఉండేదన్నారు. కానీ ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవారికి అందించామన్నారు. వారందరికీ సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డు లేని పేదలకు ఇవ్వండి. ఇప్పటికే పేదలు ఎవరికైనా రేషన్ కార్డు రాకుంటే మంజూరు చేయాలని చెప్పేసి అధికారులను సీఎం ఆదేశించారు. అదే ఎన్టీఆర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళని తెలిపారు. తెలంగాణలోని ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారని, నారా చంద్రబాబు సహచరులు అనుచరులు ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఉచిత కరెంటు అందించి ప్రతి పేదవాడానికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలని 2004 వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఉండాల్సిందేనని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకం ఉచిత కరెంట్ ఫైల్ మీద పెట్టారని గుర్తు చేశారు. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు సరిదిద్దాలన్నారు. ₹1,300 కోట్ల రైతు బకాయిలను రద్దు చేశారని, క్రిమినల్ కేసులను సైతం రద్దు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు 24 గంటల రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 52 లక్షల పేదల కుటుంబాలకు 30 లక్షల పంపు సెట్లను ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 2004 నుండి 2014 వరకు ప్రతి పేదవాడికి దండాలు, గుండెల్లో, పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని, పేదవారి ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పేసి తాండాలు గూడెల్లో, పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని, పేదవారికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని 25 లక్షల ఇళ్లను నాడు వైఎస్ఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. పేదలపై బీఆర్ఎస్ కుట్ర అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ కుట్రలు, కుతంత్రాలు, వీటిపైన చర్చలు బంద్ చేయరు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మీరు ముందువల్ల మీ ముంగట ఉన్నటువంటి పని ఏది అని చెప్పేసి అంటే, మీరు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పారో అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయండి. సరే, కొంతవరకు చేసిరు, సంతోషం. కానీ పూర్తి స్థాయిలో వేయలేదు ఇప్పటిదాకా. ఆ పూర్తి స్థాయిలో మీరు ఎప్పుడైతే చేస్తారో రైతులకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ 200 యూనిట్ల కరెంట్ అని చెప్పేసి, ఉచిత కరెంట్ అని చెప్పేసి ఇక్కడనే చేసిందే చేసి, చెప్పిందే చెప్పి ఒకటే టేప్ రికార్డును అరిగిపోయే విధంగా కాకుండా మీరు ముందు చేసేటువంటి పనులు చెప్పండి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. బీఆర్ఎస్ గద్దెలు కూలాలి, బీఆర్ఎస్ వాళ్ళను గద్దె దించాలని, ఊర్లో బీఆర్ఎస్ గద్దెలు కూలాలని, అప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించిన వారవుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ను బొంద పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. నాడు వరి వేస్తే కేసీఆర్ ఊరి అన్నారని, తమ ప్రభుత్వం సన్నబియ్యం పండించిన బోనస్ పొందండి అని ప్రోత్సహిస్తుందన్నారు. 70,000 నిరుద్యోగులకు ఉద్యోగాల పత్రాలు ఇచ్చామన్నారు. నాడు 10 ఏళ్ల టీడీపీ
అనంతరం 10 ఏళ్ళు నాడు 10 ఏళ్ళు టీడీపీ, ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్, అనంతరం 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. 2034 వరకు కాంగ్రెసే అధికారం అని చరిత్ర పునరావృతం అవుతుందన్నారు. అంటే ఇక ప్రజలు ఓట్లు వేసినా వేయకున్నా 10 ఏళ్ళు వీళ్ళు ఇస్తురుగా ప్రజలు, ఇక మేము ఏం చేసినా 10 ఏళ్ళు మాదే తీయని చెప్పేసి అన్న ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ప్రజల ఆలోచన ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. వాస్తవాలను గ్రహిస్తారు. ఊకే మేము ఇచ్చే డబ్బును, మేము ఇచ్చే పథకాలను నమ్ముతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం కాంగ్రెస్కు. మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆరే పరిపాలిస్తూ ఉన్నాడు. మరొక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చి చూద్దాం. ఇచ్చింది మేమని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటే, తెచ్చింది మేమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ప్రజలందరూ పిచ్చోళ్ళ చూస్తూ ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటే అది పొరపాటే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇక్కడ నారా చంద్రబాబు సహచరులు, అనుచరులు ఉన్నారని సీఎం గుర్తు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరా అనుచరులు, ఎవరా సహచరులు? అందరూ ఏమంటా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఆయనకు అనుచరునిగా ఉండి, ఈయనని ఈ రాష్ట్రాన్ని ఆయనకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అంటూ ఉన్నారు. మీ మాటలు మీరే చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఇంత బలం చేకూర్చే విధంగా కనిపిస్తూ ఉంది. ఏమనంటే మా పైన బురద తల్లుతూ ఉన్నారు, లేని రాస్తూ ఉన్నారు, ఓగేరా 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 చెప్పుకుంటూ ఉంటారు. ఇక